అది ఒక శ్మశాన చెడ్డ కథ. ఆ రోజు అమావాస్య. మోటార్ కరెంట్ రావడంతో అర్ధరాత్రి 11 గంటలకు మోటార్ ఆన్ చేయాలని నేను టార్చ్ లైట్ వేసుకొని వెళ్తూ ఉన్నాను. చుట్టూ చిమ్మ చీకటిగా ఉంది. భయంకరమైన వాతావరణం. ఎప్పుడు వెళ్ళేదారి అయినా నా మనసు ఎంతో గందరగోళానికి గురి అవుతూ ఉంది. అలా నెమ్మదిగా నడుచుకుంటూ పొలాల్లోకి వెళ్ళి మోటార్ ఆన్ చేసి పొలంలోకి ఏవైనా జంతువులు వచ్చాయేమో అని చుట్టూ టార్చ్ లైట్ వేసి చూశాను. దూరంగా ఒక వ్యక్తి తెల్ల పంచి తెల్ల చొక్కా వేసుకొని కనీసం టార్చ్ లైట్ లేకుండా అనుమానాస్పదంగా వెళ్తూ ఉన్నాడు. అది చూసిన నేను ఎవరు నువ్వు అని అడిగాను. అతను ఏమాత్రం వెనక్కి తిరిగి చూడలేదు. మరింత గట్టిగా ఎవరయ్యా నువ్వు, ఎంత పిలిచినా పలకకుండా వెళ్తున్నావు అని అడిగాను. ఒక్కసారిగా ఆ వ్యక్తి నడవడం ఆపేసి వెనుతిరిగి చూశాడు. అప్పుడు నేను నా దగ్గర ఉన్న టార్చ్ లైట్ తన ముఖంపై వేయగానే అంతే, అతని ముఖం మొత్తం నుజ్జు అయి రక్తం కారుతుంది. వెంటనే అది చూసి నేను భయంతో పరిగెత్తాను. వెంటనే ఆ వ్యక్తి నా వైపు వేగంగా రావడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే కింద ఉన్న మా ఛానల్ను క్లిక్ చేసి ఫుల్ వీడియో చూసేయండి. మా వీడియోస్ని పార్ట్ వైజ్గా ప్రజెంట్ చేస్తున్నాము. మీరు మా వీడియోస్ని పూర్తిగా చూసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దీని ద్వారా మా ఛానల్ అభివృద్ధికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.